కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ కేసులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని, రాజకీయ కోణంలోకి తీసుకురావద్దని సూచించారు. ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యవహారం కావడంతో అందరూ ఆ విషయాన్ని గమనించాలని హితవు పలికారు. హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన దానం నాగేందర్ గత 3 నెలల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. దాన్ని ఎవరు ఏ నాయకుడు మాట్లాడినా అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి మరి ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఆల్రెడీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి మరి దీన్ని అన్ని రాజకీయ కోణంలో చూడకుండా మానవతా దృక్పథంతో అందరు చూస్తున్నారు కాబట్టి దీంట్లో వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని కానీ లేకుంటే ప్రభుత్వ వ్యక్తిగత కక్షలకు పోదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రక్రియ జరిగింది కాబట్టి ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నటువంటి ఇష్యూని మేము మాట్లాడి దాన్ని సబ్జుడిస్ చేయదలుచుకోలేదు. కోర్టు నిర్ణయం తీసుకున్నా దానికి ప్రభుత్వం అదేవిధంగా అందరు కట్టుబడతారు. వీళ్ళు ప్రత్యేకంగా ఎవరికైతే ముఖ్యమంత్రి గారి ఆర్థిక సాయం కావాలో ఇక్కడ ఉన్న కార్యకర్తలే కోఆర్డినేట్ చేసి వీళ్ళకి ఆర్థిక సాయాన్ని అందించడంలో భాగస్వాములు కాబట్టి వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి ద్వారా ఏవైతే ఆర్థిక సాయం అందుతుందో వీళ్ళు కోఆర్డినేషన్ వల్లనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు